మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రభు అయిన నా దేవుని మహాకృపను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈవేళ మరి ఒక వీడియోతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 1వ వాక్యం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 1వ వాక్యం. క్రితం వీడియోస్ వరకు కూడా నేనేం మాట్లాడానంటే ఇదే కీర్తన గ్రంథం యొక్క 1వ అధ్యాయపు పరిచయాన్ని గురించి నేను మాట్లాడాను. ఈ 1వ అధ్యాయంలో ఎంత డెప్త్ ఉన్నదో మనం ఆలోచించగలిగితే, అక్కడ ఆగి ఆలోచించగలిగితే ఎంత జ్ఞానం ఉందో. ఈ 1వ అధ్యాయం కీర్తనల గ్రంథం అంతటికీ కూడా ఒక మన మెయిన్ పిల్లర్ అంటారు, చూశారు కదా, మెయిన్ పిల్లర్ లాగా ఉంది. అంతేకాదు ప్రియులారా, ఒక భక్తుని యొక్క జీవితానికి, ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి ఒక నావికునికి కీర్తన గ్రంథం అనేది ఒక లైట్ హౌస్ లాంటిది. ఇంకా నేను దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు. పరిచయ భాగాలే చాలా వీడియోస్గా మాట్లాడా కాబట్టి దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మీరు ఆలోచించగలిగితే, ఒక్కసారి చదవగలిగితే, ఆగి చదవగలిగి మీ ఆధ్యాత్మిక జీవితానికి దానిని అన్వయించుకోగలిగితే, దావీదు గారి చేత రాయబడినటువంటి గ్రంథం, కీర్తన గ్రంథం ఎంత భక్తునికి ఓదార్పు, ఇసుకలో బురదలో పేక లోతుగా కూరుకుపోయినటువంటి ఒక వ్యక్తికి చెయ్యినిచ్చి లెగవదీస్తే ఎలా ఉంటుందో అలా చేతినిచ్చి లెగవదీసేటువంటి ఒక మనిషికి లాగా. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేను. ఆల్రెడీ ఇప్పటికే 3 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. కాబట్టి కీర్తన గ్రంథం ఎవరికి వాళ్ళు ఆగి దీన్ని పరిశీలించగలిగితే మన భక్తి జీవితానికి, ప్రతి భక్తుడండి అసలు కీర్తనల గ్రంథం చదవకుండా భక్తుడు కాలేడు. నా దృష్టిని బట్టి, నా పరిశోధనను బట్టి కీర్తనల గ్రంథం చదవకుండా ఒక భక్తునికి విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలియదు. నిజమండి. కీర్తనల గ్రంథం చదవకుండా ఒక భక్తునికి దేవుని వాక్యము విలువేంటో తెలియదు. అంతా ఉంది కీర్తనల గ్రంథంలో. అది కాక ఈ 1వ అధ్యాయము చివరి 150 అధ్యాయాల వరకు లింకప్ అయి ఉంది. అంతేకాదు ఈ 1వ అధ్యాయము ప్రతి అధ్యాయం యొక్క ప్రతి వచనానికి లింక్ అయి ఉంది. అవును, ఇంత డీప్ హిస్టరీ ఉంది ఇందులో. మీరు చదవగలిగితే, నేను మచ్చుకు ఈరోజు ఒక్క విషయం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే ఒక చిన్న మాటను విశదీకరించడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే, మీరు దీన్ని ఎంతమంది అయితే మరి వీక్షిస్తున్నారో నాకైతే తెలీదు. మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక విషయానికి వచ్చేస్తే 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. ఈ ఒక్క మాటేనండి. నేను ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క వీడియో పెడతాను. ఎంతమంది దీనిని స్వీకరిస్తారో నాకైతే తెలియదు. ఎంతమంది
మీరు స్వీకరించి నన్ను ఆదరిస్తారో ప్రభు చిత్తం. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు. అసలు ప్రారంభ అధ్యాయం, ప్రారంభ వచనం ఈ మాట రాయటానికి గల కారణం మనం కనుక ఆలోచించగలిగితే, అక్కడ ఆగి ఆలోచించగలిగితే మనకు అసలు మన బుర్ర పట్టదనమాట ఆలోచనలు. ఇదేంటి, 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజు రాస్తే తన వీరత్వాన్ని, తన శూరత్వాన్ని గురించి మొదటి మాట రాయాలి. రాస్తే తన యొక్క బాహుబలాన్ని గురించి తన మొదటి మాట రాయాలి. రాస్తే తన పరిచయాన్ని గురించి మొదటి మాట రాయాలి. రాస్తే తన యొక్క గొప్పతనాన్ని గురించి, తన పర్సనల్ హిస్టరీ గురించి రాయాలి. అవి ఏమీ కాకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అనే ఒక్క మాటతో మొదలుపెట్టాడు అంటే ప్రియులారా, ఈయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. నాలాంటి, మనలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ మాట రాస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తూ, ఆయన పరిపాలించే సమయంలో శత్రువులకు నిద్ర లేకుండా చేశాడు. శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించాడు. ఆయన పరిపాలనలోనే సొలొమోను గారి కాలంలో లేవబోయేటువంటి శత్రువులు కూడా ముందుగానే ఈయనే హతమార్చేశాడు. అంతటి గొప్ప వీర పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి ఎలా ప్రారంభిస్తున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువకు అంటున్నాడు. ఈ మాట ఇతనే రాయాలా? ఈ మాట ఎందుకు ఇతనే రాయాలి? రాజు రాయాలా? ఇశ్రాయేలీయులకు సెకండ్ రాజు కదా, రెండో వాడు కదా, ఎందుకు రాయాలి ఈ మాట? అసలు రాజు రాయవలసిన అవసరం ఉన్నదా? పైగా ప్రారంభ వచనంతోనే దీనిని మొదలు పెట్టవలసిన అవసరం ఉన్నదా అంటే ఉన్నదండి, 100% ఉన్నది. ఎందుకంటే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దగ్గర నుండి చిట్ట చివరి రాజు వరకు, అది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం కానివ్వండి, దక్షిణ రాజ్యం కానివ్వండి, చివరి రాజు వరకు కూడా మీరు పరిశీలించగలిగితే ప్రియులరా, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, ప్రతి విధమైనటువంటి పరిస్థితిని దావీదు గారు ఫేస్ చేసి ఈ స్థితికి వచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రతి విధమైన పరిస్థితిని దావీదు ఫేస్ చేసి ఈ పరిస్థితికి వచ్చాడు. ప్రతి విధమైన కష్టాన్ని ముందుగానే అనుభవించి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, ప్రతి విధమైన ఇబ్బందిని ముందుగానే అనుభవించి ఇక్కడికి వచ్చాడు. ప్రతి విధమైనటువంటి దుఃఖాన్ని ముందుగానే అనుభవించి ఇక్కడికి వచ్చాడు. ఈ మాట దగ్గరకు వచ్చాడు. ఈ మాట ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా ప్రియులారా? సినిమా అంతా అయిపోయిన తర్వాత రాస్తున్నాడు. క్లైమాక్స్లో రాస్తున్నాడు. తను సాధించిన తర్వాత రాస్తున్నాడు. తను సాధించి సక్సెసివ్ అయ్యి ఫలభరితవంతుడైన తర్వాత రాస్తున్నాడు ఆ మాట. కానీ ఈ మాట రాయటానికి ముందు ప్రారంభం నుంచి మీరు దావీదు యొక్క జీవితాన్ని కనుక ఆలోచించగలిగితే, రాజుల గ్రంథం మీరు చదవగలిగితే, సమూయేలు గ్రంథం మీరు చదవగలిగితే, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు రాజుగా అభిషేకించి అక్కడ నుంచి తీసుకొచ్చి సౌలు దొడ్లో పెట్టి, సౌలు ప్రాంగణంలో పెట్టి డైరెక్ట్గా సింహాసనం ఎక్కించకుండా, సింహాసనం ఎక్కడానికి ముందు
దావీదుకు ఎన్ని పాఠాలు నేర్పించాలో అన్ని పాఠాలు నేర్పించాడండి దేవుడు. ఎన్ని పాఠాలు నేర్పించాలో అన్ని పాఠాలు నేర్పించాడండి. మీరు నమ్మగలరా? ఒకసారి చదవండి మీరు. ఒకసారి చదవండి. ఒకవేళ ఆ ప్లేస్‌లో నేనుంటే, దావీదు ప్లేస్‌లో నేనంటే ఆయన కాలు గోటికి కూడా నేను సరిపోనండి. ఒకవేళ నేనుంటే ప్రారంభం మొదటి రోజు మొదటి గంటలోనే నాకు ఈ దేవుడు వద్దు, ఈ రాజరికం వద్దని నేను వచ్చేసేవాడిని. గొర్రెల దొడ్డిలో ప్రశాంతంగా గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదుని నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుడు అభిషేకించమన్నాడని చెప్పి సమూయేలు వచ్చి ఆయన తల మీద తైలం పోసేసి ఏమండి వచ్చేస్తే అక్కడ నుంచి మొదలైంది దావీదుకి. అక్కడ నుంచి ప్రారంభమైంది. ఏంటది? సెగ. చుట్టుపక్కల నిప్పులు మంటలు వేసి మధ్యలో గనక నిలబెడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు మొదలైనవి దావీదుకి. ప్రశాంతంగా గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. తనకి ఏ శుభం తెలియదు. తీసుకొచ్చి సడన్గా రాజు అని చెప్పి తీసుకొచ్చి సౌలు దొడ్లో పడేశాడు. పడేసిన వాడు ఏమైనా అలా గౌరవంగా బ్రతుకుతున్నాడా? అస్సలు లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దావీదుకి. సౌలు చంపటం ప్రారంభించి ఎన్ని రకాలుగా దొరికితే అన్ని రకాలుగా చంపాలని సౌలు ఎన్నో పన్నాగాలు పన్నాడు. ఎన్నో కుట్రలు పన్నాడు. ప్రజలందరినీ ఏకం చేయించాడు. ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేయించి గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేయించి దావీదుని చంపేయాలి అని చెప్పి ఒక పన్నాగాలు రచించాడు. దావీదు ఎక్కడ దొరికిపోతానని చెప్పి అడవుల్లోకి వెళ్ళిపోయి ఏమండి తల దాచుకోవటానికి నెత్తి మీద కనీసం దాన్ని ఏమంటారు నీడ కూడా లేకుండా, తాగటానికి నీళ్లు లేక తన పక్కన ఏదో కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఏదో కొద్దిమందిని వేసుకుని అరణ్యాల్లో తలదాచుకుంటూ సౌలు ఈ వైపు వస్తుంటే దావీదు ఆ వైపు. ఒక చిన్న పిల్లలు గనక బొమ్మరిల్లాట ఆడుకున్నట్లుగా సౌలు దావీదుని చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఏడిపించాడో తెలుసా? ఎంతకాలం ఏడిపించాడో తెలుసా దావీదుని? కానీ ఎంతకాలం ఏడిపించినా ఇది ఏంటి దేవా, గొర్రెల దొడ్డిలో ఏ బాధ లేకుండా నేను ప్రశాంతంగా నా గొర్రెలు మేపుకుంటున్నాను కదా, నీవెందుకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టి ఈ రకంగా శ్రమల పాలు చేసావు? నీకు ఇది న్యాయమేనా అని ఒక్క మాటైనా ప్రశ్నించాడా? అస్సలు ప్రశ్నించలేదు. ఏడుస్తున్నాడు. కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుస్తున్నాడు. అప్పటికే గొలియాతును చంపి ఉన్నాడు. అప్పటికే సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అని నినాదాలు అప్పటికే మోత మోగినాయి దావీదుకి. అలాంటి దావీదు తల దాచుకోవటానికి అరణ్యంలోకి పరిగెత్తి నిద్ర లేక ఎక్కడ సౌలు వచ్చి చంపేస్తాడా అని చెప్పి భయపడి పారిపోతూ ఆ ఎత్తైన కొండలు మెట్లు ఎక్కలేక ఎక్కడికి వస్తున్నాడంటే వేరే ప్రాంతానికి, అక్కడికి వస్తానంటే మళ్ళీ వేరే ప్రాంతానికి తిరిగి బ్రతుకులో సుఖం లేకుండా ఎంత తన సింహాసనానికి ఎక్కబోయే ముందే ఎంత బాధను వచ్చాడంటే అంత బాధను వచ్చాడు. మీరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. సౌలు దగ్గర నుండి యూదా రాజ్యం కొల్లగొట్టబడేంతవరకు, బబులోనుకు చెరగా కొనిపోబడేంతవరకు, చివరి రాజు వరకు కూడా ఏ రాజు అయినా సరే ఇలా సింహాసనానికి ఎక్కబోయే ముందు ఎలా తర్పీదు పొందాడా? ఏ రాజు అయినా సరే ఇలా అవమానాలు భరించాడా? ఏ రాజు అయినా సరే ఇలా దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడా? ఏ రాజుకైనా సరే దేవుడు ఇలాంటి కఠినమైనటువంటి పరీక్షలు పెట్టాడా? మీరు ఆలోచించగలిగితే ఏ రాజుకు పెట్టలేదు. చివరికి దావీదు కొడుకైనటువంటి సొలొమోనుకు కూడా పెట్టలేదు. ఎవడికి వాడే డైరెక్ట్ రాజ్యం, డైరెక్ట్ సింహాసనం. కానీ ఎందుకు దావీదుకి? ఎందుకు ఆలోచించండి ఒకసారి ప్రియులారా.
మై నేమ్ ఈజ్ రమేష్. నేను నేను ఒక కంటిలో నలుసుని. నేనేదో చెప్తే ఎవరో నన్ను ఆదరిస్తారు, ఏదో చేస్తారని కాదు, కానీ దేవుని కోసం బ్రతకాలి అనే ఒక గొప్ప ఆసక్తి కలిగి ఈ జీవితాన్ని దేవుడు నాకు ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించి నాకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు గనక నేను నా పరిధిలో మీకు చెప్పటం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఎక్కువ టైం అవుతుందని కూడా ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే తొందరగా చెప్తే అది చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కూడా మిస్ అయిపోతుంది. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకు దావీదుకి అయింది పరీక్షలు? ఇంతమందికి లేని దాదాపుగా 40 మంది రాజులు, 39, 40 మంది రాజులు పరిపాలించారు ఉత్తర రాజ్యాన్ని కానీ దక్షిణ రాజ్యాన్ని కానీ. ఎందుకు దావీదుకి ఇంత టెస్ట్? ఎందుకు ఇన్ని పరీక్షలు? ఇన్ని పరీక్షలు పెట్టందే సింహాసనం ఎందుకు ఇవ్వలేదు దావీదుకి? అంటే మీరు ఆలోచించండి ప్రియులారా. ఒక వ్యక్తి యొక్క సింహాసనం నిలవాలంటే, ఒక వ్యక్తి యొక్క పరిపాలన సౌలభ్యం తరతరములకు నిలిచిపోవాలంటే, ఒక వ్యక్తి యొక్క పేరు ప్రఖ్యాతులు ఎన్నటికీ స్థిరంగా దేవుని మధ్యలో ఉండాలి అంటే దేవుని చేత పరీక్షించబడాలి. అంతేకాదు వీళ్ళందరిలో మీరు సొలొమోను చూడండి, సొలొమోను దగ్గర నుంచి ఉజ్జియా చూడండి, ఆసా చూడండి, యెహోషాపాతు చూడండి, ఎంతమంది రాజులున్నా ఏ ఒక్కరన్నా గుర్తున్నారా? ఇశ్రాయేలీల రాజు అంటే దావీదు. ఇశ్రాయేలీల రాజు అంటే దావీదు. ఇప్పటికీ మీరు చూడండి దావీదు. ఎందుకు దావీది సింహాసనం నుండి యేసుక్రీస్తు వచ్చాడని ఎందుకు చెప్తాడు? సొలొమోను పేరు లేదే అక్కడ. సొలొమోన్ తర్వాత రెహబాం పేరు లేదే, అబియా పేరు లేదే, ఆసా పేరు లేదే. ఎందుకు లేదు? ఎందుకు దావీదు అంటే దావీదు పరిపాలనను దేవుడు హెచ్చించబోతున్నాడు. దావీదు పరిపాలనను దేవుడు హైలైట్ చేయబోతున్నాడు. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరచబోయే సింహాసనం కొరకు అల్లాటప్పగా అందరు రాజులు ఎక్కేసినట్లుగా దేవుడు బండి మీద నుంచి దిగి మన స్టేజ్ ఎక్కేసినట్లుగా ఎక్కేస్తే కుదరదు. అది నిత్య సింహాసనం, స్థిరమైన సింహాసనం. ఆ సింహాసనం మీద నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి. ఆ సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడాలి. కాబట్టి ఆ సింహాసనానికి ప్రారంభకుడు అలాగే ఉండాలి. కాబట్టి దావీదుని అన్ని పరీక్షల చేత దేవుడు పరీక్షించాడండి. పరీక్షించినప్పుడు ఒక్క మాట కూడా క్రాస్ అవ్వలేదు. దావీదు అన్నిట్లో విజయం సంపాదించాడు. ఎందుకు దేవుడా నాకు ఈ పరిస్థితులు? ప్రశాంతంగా బ్రతుకుతున్నాను కదా, నాకు ఎందుకు అన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు ప్రేమించి తన రాజ్యాన్ని లేదా తన మందను, తన పనిని అప్పగించుకోవాలి అనుకున్న వ్యక్తికి ఇవే పరిస్థితులు ఇలాగే అనిపిస్తాయి. ఇలా వెళుతూ ఉంటే ఒకరోజు దావీదుకి సౌలు చిక్కాడు చంపటానికి. 2 సార్లు చిక్కినప్పుడు సౌలుని చంపటం కోసం దావీదు పక్కన ఉన్నవారు చంపే, ఇదిగో నీకు అవకాశం దొరికింది, ఇంతకాలం నిన్ను వెంబడిస్తున్నవాడు వీడే, చంపేస్తే ఆ సింహాసనం నీకు వచ్చింది, చంపే అని దావీదుని ఇన్స్పిరేషన్ చేశారు ఎంతోమంది. బట్ దావీదు మాత్రం ఒకటే అన్నాడు, నా దేవుని చేత అభిషేకించబడిన వాడు నేను ముట్టను. ఇప్పుడు చదువుతున్నా చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏం చేశాడు అక్కడ? ఒకవేళ ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు, చంపేయి సౌల్ని. చంపుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఒకవేళ సౌలుని చంపుంటే దావీదు రాజ్యం అప్పుడే కొలబడిపోయి ఉండేది. దావీదు సింహాసనం అప్పుడే నిలిచిపోయి ఉండేది. తెలుసా మీకు? సౌలుని చంపితే కథ ఏముందండి? ఇంకా కథ ఏముంది? సౌలు ఎలా పెట్టాలి ఇబ్బందులు, దావీదు వాటన్నిటిని భరించాలి. అదే కదా రాబోయేటువంటి ఆ సింహాసనం యొక్క గొప్పతనం. అప్పుడే కదా ప్రజలను ఎన్ని ఇబ్బందులైనా సరే ఎలా పరిపాలించాలో నైపుణ్యం కలిగేది.
అప్పుడే కదా మానసిక వికాసం చెందేది. అప్పుడే కదా దేవుడు ఎన్ని పరిస్థితుల్లో నుంచి నాకు ఈ సింహాసనం ఇచ్చాడని ఒదిగి ఉండేది. అప్పుడే కదా దేవా ఏ పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చి నన్ను ఈ పరిస్థితిలో నిలబెట్టావు, నేనే పాటి వాడినయ్యా అని అనగలిగింది. ఒకవేళ చంపుంటే సౌల్ని? నో, నెవర్. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. నడిచాడా? నడవలేదు. ఏమండి, వీటన్నిటిని మీరు కూలంకషం చేసుకుంటే ఇప్పటికే 20 మినిట్స్ అయిపోయింది ప్రియులారా. వీటన్నిటిని మీరు మొత్తం మిక్స్ చేసేస్తే మనకి వీటన్నిటిలో దావీదు విజయాన్ని సాధించాడు. విజయాన్ని సాధించి ఏం చేశాడంటే ఒక సింహాసనాన్ని అధిష్ఠించి ఒక ఇశ్రాయేలీల మొత్తానికి ఇప్పటికీ దావీదు అంటే ఒక ఎనలేనటువంటి బాటను ఏర్పరచుకున్నాడు దావీదు. ఈ దావీదు మొట్టమొదట రాస్తున్నటువంటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అన్నాడు. ఏమండి, ఇందులో మీకేం కనపడుతుందో తెలుసా? మీకేం కనపడుతుందో నాకు తెలియదు, కానీ నాకేం కనపడుతుందో తెలుసా? ఈ మాటలో ఒక తండ్రి కుమారుని గద్దించే గద్దింపు ఇందులో కనపడుతుంది. ఏమండి, ఒక గురువు శిష్యుణ్ణి గద్దించే గద్దింపు నాకు ఈ మాటలో కనపడుతుంది. ఒక రాజు తన ప్రజలను గద్దించే గద్దింపు ఇందులో కనపడుతుంది. ఒక దేవుడు తన ప్రజలను గద్దించే గద్దింపు ఇందులో కనిపిస్తుంది. ఒక తండ్రి తన పిల్లలను గద్దించే గద్దింపు ఇందులో కనిపిస్తుంది. ఇన్ని కోణాలు నాకు ఇందులో కనిపిస్తున్నాయి. ఊరనే తనేదో ఒక పుస్తకం తీసుకొని రాసేసాడు అనుకున్నారా? ఈ మాట రాయటానికి ఈ మాట ఇదే వంశంలో నుంచి వచ్చినటువంటి మీరు చదవగలిగితే మత్తయి సువార్తలో యేసుప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాన్ని పోలి ఉంటుంది. ఈ మొదటి అధ్యాయం చూడండి మీరు. ధన్యులు 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 ధన్యులు, ధన్యత ఎలా ధన్యత ఎలా ధన్యత. ఒక మనిషి ఎప్పుడు ధన్యత పొందుతాడు, ఎలా ధన్యత పొందగలడు? చూడండి, ఈ వచనం కాదు, ఈ అధ్యాయం కొత్త నిబంధన అంతటికీ కూడా మూల పిల్లర్లాగా ఉన్నది. ఇన్ని కోణాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ప్రారంభ వచనం తన కుమారుడికి రాస్తున్నాడు అనుకుంటున్నారా సొలొమోను గారికి? లేదా తన ప్రజలకు చెప్తున్నాడు అనుకుంటున్నారా? తన ఇశ్రాయేలీలైన తను పరిపాలించే ప్రజలకు చెప్తున్నాడు అనుకున్నారా? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు ప్రియులారా? ఇది తన రాసే మాట కాదు. తనేదో తన ఊహ ప్రకారం తన పుస్తకం తీసుకుని రాసే మాట కాదు. ఈ మాట తన నోటితో తన ప్రజలకు చెప్తున్నట్లుగా, తన నోటితో తన కుమారుడైన సొలొమోనుని హెచ్చరిస్తున్నట్లుగా, అలాగే ఈ మాట ఈ ప్రపంచానికి మొత్తానికి దేవుడు దావీదు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అర్థమైందా మీకు? ఇది కేవలం సొలొమోనుకు రాస్తున్న మాట కాదు, కేవలం ఇశ్రాయేలీయుల జాతి కోసం రాస్తున్న మాట కాదు. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఈ ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు దావీదు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు దావీదు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు? నేను చెప్పాను, ఈ మాట దావీదే ఎందుకు రాయాలి? దావీదు ఎందుకు రాయాలంటే చెప్పాను కదా మీకు, ఆయన వాటన్నిటిలో నుంచి వడపోత పట్టి వడకట్టితే వాటన్నిటిలో నుంచి ఆయన నిలబడగలిగిన వాడు. జల్లిస్తే ఆ జల్లిలో నిలబడగలిగినటువంటి ఏకైక వ్యక్తి దావీదు. అందుకే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అన్నాడంటే దేవుడు సామాన్యమైన ఒక బజార్ అంటే తిరిగేవాడిని అంటాడా దేవుడు? ఆ మాట అనాలంటే ఒక వ్యక్తికి ఎంత స్థాయి ఉండాలో తెలుసా? ఒక వ్యక్తికి ఎలాంటి హృదయం కలిగి ఉండాలో తెలుసా? ఆ వ్యక్తి అన్నిట్లో సక్సెస్ అయ్యి విజయాన్ని సాధించి చివరికి అంటున్నాడు, దుష్టుల ఆలోచనలో నీవు నడవద్దు అంటున్నాడు. ఎందుకు? ఆయన్ని కూడా దుష్టులు పట్టుకుని వెంబడబడ్డారు.
ఆయన్ను కూడా పీడించారు. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురైనవి అదే దుష్ట సాంగత్యంతో. కానీ వాటన్నిటిని జయించాడు ఆయన. ఆయన వినలా. మీరు ఎంటైర్ కీర్తన గ్రంథం చదవండి. మీరు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు. ప్రియులరా, దేవుని వాక్యం అంటే అప్పటి వరకు మీకు 50% దేవుని వాక్యం మీద గౌరవం కనుక ఉంటే కీర్తన గ్రంథం అంతా చదివితే 50 డైరెక్ట్గా 100కి 200 అయిపోవచ్చు. 200% మీ ఆధ్యాత్మికత, మీ గౌరవం పెరిగిపోయింది. అవును, నిజం. దేవుని వాక్యానికి దావీదిచ్చినటువంటి విలువ, దేవుని మాటకి దావీదిచ్చినటువంటి విలువ, దేవుని ఆలోచనలకు దావీదిచ్చిన విలువ బైబిల్ గ్రంథంలో మరి ఏ భక్తుడు కూడా దీని గురించి ఇంత ఎక్స్ప్లెనేషను ఇవ్వడు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క భక్తుని ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. దావీదు ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆదికాండానికి వెళ్ళిపోతే ఇక్కడ దేవుడు ఏమన్నాడు, దావీదు ఏమన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. ఎందుకు అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని అంటే, ప్రియులారా, లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి లోకమంతా దుష్ట సంబంధి అయి ఉన్నది. మీరు ఎక్కడ చూడండి దుష్ట సంబంధులే ఉన్నారు. మీరు చూడండి, ప్రపంచమంతా కూడా చెడగొట్టే వాళ్ళే ఉన్నారు ఒక మనిషిని. కానీ బాగు చేసే వాళ్ళని చూడండి, దేవుని వాక్యం, ఒకే ఒక్క వాక్యం తప్ప మనిషిని మరి ఏది బాగు చేసేది లేదు. అంటే ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వైద్యుడు కేవలం ఒకే ఒక్కడు. చెడగొట్టే వాళ్ళు చూడండి, ప్రపంచం మొత్తం చెరిపేసేస్తారు మనిషిని. కానీ బాగు చేసేది మాత్రం ఒక్క దేవుని వాక్యం. అదే చెప్తున్నాడు. ప్రపంచం అంతా కూడా దుష్టత్వంలో నిండిపోయింది. మీరు ఒకసారి ఆదికాండం నుంచి చూడగలిగితే, ఏమండి, ఆదికాండంలో హవ్వ ఏం చేసింది తెలుసా? హవ్వ ఏం చేసింది? దుష్టుని ఆలోచనల్లో నడిచింది. దుష్టుని ఆలోచన చొప్పున నడువాక అన్నాడు. దుష్టుని ఆలోచన చెవులతో వినవచ్చు. చెవులతో విని దాన్ని ఏం చేయాలంటే దాన్ని అలా వదిలేసేసి మన త్రోవను మనం వచ్చేసేయాలి. ఎందుకంటే ఈ ఆలోచనలు మనకి ఎప్పుడు వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నది లోకంలో కాబట్టి. మనం ఏం చేయాలి? వినవచ్చు, వినకుండా ఉండలేం. ఎందుకంటే మనం బ్రతుకుతున్న వారి మధ్యలోనే బ్రతుకుతున్నాం. ప్రస్తుతం ఈ సమాజంలో మనం దుష్ట సమాజంలోనే బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు మనకు వినిపించేది అయ్యే. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవకూడదు. హవ్వ ఏం చేసింది? ఆలోచన వింది, సర్పం ఆలోచన. కానీ నడవకుండా ఉంటే బాగుండేది. కానీ నడిచింది. నడవటం వల్ల ఏమైంది? పతనం అయిపోయింది. తర్వాత మీరు చూడగలిగితే దాని తర్వాత ఇదే దావీదు కుమారుడు ఉన్నాడు, రెహబాము ఉన్నాడు. రెహబాము ఏం చేశాడు? సొలొమోను కుమారుడు అయినటువంటి రెహబాము తన సమాన వయస్కులైనటువంటి వారి మాటలు విని రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసేసుకున్నాడు. ఇంకా మీరు ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి కనుక చూడగలిగితే ఒక మనిషిని పతనావస్థలోనికి దింపేటువంటి ఆలోచనలు ఎన్ని లేకపోలేదు మనకి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ దుష్ట సంబంధమైనవే. ఒక్కసారి చూడండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కనుక మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు? పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. అది ఏమంటున్నాడు? పలికి మారిన వారితో నేను సాంగత్యం చేయను, దుష్టులతో నేను సాంగత్యం చేయను, నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను అంటున్నాడు. అదే దావీదు గారు, అదే కీర్తన గ్రంథంలో. మనం లేచిన దగ్గర నుంచి
మన ఆలోచన విధానం, మన ప్రవర్తన ఎంతసేపటికి కూడా ఎలా ఉండాలి అంటే వాక్యము, దేవుడు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ ఆయనకి తెలుసు, ప్రతి సంగతి ఆయనకి తెలుసు, ప్రతి పని ఆయనకి తెలుసు. ఏమండి, నేను చెప్పాను ఆల్రెడీ. ఒక రాజు రాయటం ఏంటండి? 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు దుష్టుల ఆలోచన గురించి రాయటం ఏంటి? మీరు ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం అనుకుంటాం మనం, అసలు కాదది. చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. దావీదు జీవితంలో ఎన్నో ఎదురైనవి. అతనికి సలహాలు ఇచ్చేటువంటి మరి మంత్రులు కూడా అతన్ని చెడగొట్టాలని చూశారు, కానీ అతను పడలేదు. కారణం, ఆ ఆలోచన అతనిది కాదు అని దాన్ని అవాయిడ్ చేసేసాడు. మనం ఎంతవరకు దీన్ని మనం అర్థం చేసుకున్నాం అనేది మనకు తెలియదు, కానీ అస్సలు దేవుని వాక్యాన్ని కనుక కొంచెం పక్కన పెడితే మనకి ఈ రిమైనింగ్ మనకు వినిపించేది, కనిపించేది అంతా దుష్టత్వమే ఈ లోకంలో. మన కన్నులతో మనం చూసేది అంతా పాపమే, అంతా వ్యర్థమే. ఏమండి, చూడండి, కొత్త నిబంధనలో కూడా అంతే కొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కూడా మనకు బోధించబడుతుంది ఏంది? ఇదే. మనిషిని చెడగొట్టడానికి భూలోకంలో ఎన్నో పథకాలు, ఎన్నో మాయోపాయములు, ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు. ఇదే మనిషిని బాగు చేయాలి అంటే యేసుక్రీస్తు వాక్యం తప్ప, దేవుని వాక్యం తప్ప మరొకటి లేదు. మనిషిని మనిషిగా నిలబెట్టాలంటే దేవుని వాక్యం తప్ప మరొకటి లేదు. ఈ వాక్యాన్ని అనుసరించి ఆయన ఏం చేశాడంటే గొప్ప సక్సెస్ అయినటువంటి రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. మన బైబిల్లో కాదు, చరిత్రలో మిగిలిపోయాడు, ప్రపంచ చరిత్రలో మిగిలిపోయాడు దావీదు అంటే. దానికి కారణం, దుష్టులు చెప్పినట్లుగా నడవలా. నేను దుష్టులు అంటున్నానని అక్కడున్న మాట నేనేదో బైహార్ట్ చేసి చెప్తున్నాను అని అనుకోపాకండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అన్నట్లుగా. ఒక్క నిమిషం నేను ఈ బైబిల్ కనుక ఫోల్డ్ చేసి పక్కన పెడితే ఇక నాకు లోకంలో మిగిలింది ఏముంది? లోకంలో మిగిలింది ఏమీ లేదు. ఎటు చూసినా దుష్టత్వమే. ఏ వైపు నుంచి చూసినా నాకు అశాంతే. ఏ వైపు నుంచి చూసుకున్నా నేను చేసిన పని వల్ల నాకు మిగిలేది వ్యర్థమైనటువంటి బూడిదే, ఉపయోగం ఏమీ లేదు. ఎటువైపు చూడండి ఆకర్షించే లోకం. శరీరం కానివ్వండి, హృదయం కానివ్వండి, మనసు కానివ్వండి, ఏ విధంగానైతే ఏమి దాని త్రోవల్లో నడిపించుకోవటానికి అపవాది ఏం చేస్తాడు తెలుసా? వల వేసి పట్టుకుని హబక్కూకు గ్రంథంలో చెప్తాడు, గాలం వేసి లాగుతాడంట ఒక మనిషిని. ఈ మనిషిని గట్టిగా పట్టుకుని బంధించేది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వాక్యం. దావీదు ఎన్ని పరిస్థితుల్లో కూడా నడిచాడు. నేను చెప్పాను కదా మీకు, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎందుకు దేవుడా నన్ను ఇట్లా వదిలేసావు అని ఒకవేళ పైకి అనకపోయినా, అతను లోపల బాధపడినా, కానీ ఆ బాధకు దేవుడు రెస్పాండ్ అవ్వకపోయినా సరే దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. అది దేవునికి తెలుసు, దావీదుకి తెలియదు. ఎప్పుడు దాన్ని పట్టుకొనగలిగితే, నిలబడగలిగితే, నా ఎదురు వ్యభిచారం చేసే అవకాశం వచ్చిందండి నాకు. నేను నేను ఆశతో ఉన్నా. నా ఎదురు వ్యభిచారం చేసే అవకాశం వచ్చింది, నన్ను ప్రోత్సహిస్తున్నారు. బట్ నేను దానికి టెంప్ట్ అవ్వాల్సిన పరిస్థితిలో కూడా నేను నిలబడగలిగాను. కానీ దేవుడు చూస్తున్నాడా? ఇది అనుభవిస్తే పోలా, దీన్ని ఒక్క నిమిషం అనుభవిస్తేస్తే అయిపోద్ది కదా, ఆనందం, ఈ శాంతి మళ్ళీ పోతే రాదు కదా అన్నట్లుగా నేను అనుకోవచ్చు. కానీ ఇదంతా కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు ప్రతిఫలం. ఆయన ఇస్తున్నాడు.
ఆ తర్వాత దొంగతనం, నరహత్య, వ్యభిచారం ఇవన్నీ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. నా ముందుకు వచ్చిన ద్వారాలు తెరుచుకున్నాయి, రా అంటున్నాయి. కానీ నేను అవి చేస్తే నాకు తాత్కాలిక సుఖం, తాత్కాలిక ఆనందం, తాత్కాలికంగా నేను బయటపడిపోతాను. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను దేవుడు చూస్తున్నాడా, ఏముందిలే జస్ట్ ఒక్కసారి మన పని ముగించేసుకుని వచ్చేద్దాం అనుకుంటే అయిపోయినట్టే. అవి నీకు అనిపించవచ్చు, దేవుడు చూస్తున్నాడా నా ఒక్కడిని ఎంతమందిలో అనుకోవచ్చు. దేవుడు చూస్తున్నాడు, ప్రతి పరిస్థితి ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. వీటన్నిటి తర్వాత నీకు కలగబోయేది ఏంటంటే సక్సెస్, విజయం. నీకు కలగబోయేది విజయం. ఆయన ఎన్నిసార్లు పరిగెత్తాడు అడవుల్లోకి, ఎన్నిసార్లు చివరికి యోనాతాన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు సౌలు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుడు చూస్తున్నాడా నన్ను అనుకోలే. ఆయన ఏడుస్తూ వెళ్ళాడంతే, అప్పచెప్పేసేసాడు. బట్ తప్పు చేయలా. సౌలుని చంపే అధికారం వచ్చినా, అవకాశం వచ్చినా చంపలా. అవన్నీ దేవుడు చూస్తున్నాడని ఇతనికి అనుమానం కలిగి ఉండొచ్చు. బట్ ఆయన చూస్తున్నాడు, చూశాడు. ప్రతిఫలం ఒకరోజు రావాల్సిన టైంకి ప్రతిఫలం వచ్చేసింది, సింహాసనం ఎక్కించాడు. సౌలు అంతటితోనే ఆగిపోయింది అతని చరిత్ర. సౌలు అంతటితోనే అతని పేరు మాసిపోయింది. దావీదు ఈ రోజుకి క్రిస్టియన్గా దావీదుని గురించి నువ్వు ఎలా చెప్పుకుంటా? సౌలు గురించి నువ్వు చెప్పుకుంటావా? సౌలు గురించి ఆధ్యాత్మికంగా ఏదైనా తీసుకుని చెప్పడానికి నీకేమైనా బోధ ఉన్నదా బైబిల్లో? సౌలు గురించి స్పిరిచువల్గా చెప్తే ఎవరన్నా వింటారా? చెప్పండి. ఏ పాస్టర్ అన్న సౌలు గురించి తీసుకుని చెప్తాడా? లేదు కదా. అదే దావీదుని గురించి చూడండి. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారమైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అపోస్తుల కార్యంలో కూడా దావీదు గురించి పౌలు గారు మనకి చెప్తాడు కదా. అపోస్తుల గ్రంథకర్త. ఇవన్నీ ఎలా సంభవించినాయి? దుష్టుల ఆలోచనలో నడవద్దు అంటే అక్కడ పర్టిక్యులర్ విక్నెస్, కేవలం దుష్టత్వం అంటే దుష్టత్వం ఏంటి, అదేదో ఒక సపరేట్ మెటీరియల్ కాదు అది. దుష్టత్వ ఆలోచన అవ్వచ్చు, దుష్టత్వ చూపు అవ్వచ్చు, దుష్టత్వపు మనసు అవ్వచ్చు, దుష్టత్వపు మాట అవ్వచ్చు, దుష్టత్వపు క్రియ అవ్వచ్చు, దుష్టత్వపు ఆలోచన అవ్వచ్చు, ఏదైనా అనవచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే వాక్యానికి మించి, వాక్యం ప్రామాణికంగా కలిగి ఉన్న నీవు ఈ ప్రామాణికతను మించి క్రాస్ అవుతున్నప్పుడు నువ్వు దానిలో నడవకూడదు అని చెప్తుంది. నువ్వు వినొచ్చు, దుష్టత్వాన్ని చూడొచ్చు, దుష్టత్వాన్ని చూడటం వరకే, చేయటానికి నీకు హక్కు లేదు. ఎందుకంటే ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు అస్సలు కాదు. నువ్వు ఒకవేళ దుష్టత్వం చేస్తే నీవు కూడా సౌలు వలె అయిపోతావు. దుష్టత్వం నీకు వచ్చిన నీ కన్నులతో చూసి దాన్ని ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఏమంటే ఇశ్రాయేలీల గురించి మనకి కొరింథీయులకు రాసిన పత్రికలు ఎందుకు చెప్తాడో తెలుసా మీకు? అరణ్యములో ఇశ్రాయేలీల నడకను గురించి కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం చెప్తాడు? వారు సణిగి సంహారకుని చేత నశించిపోయారు, కాబట్టి మీరు సణుగకుడే. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిపోయారు. మీరు కూడా సరిగారంటే మీరు కూడా ఎట్లాగే చచ్చిపోతారు అన్నాడు. అంటే ఏం చేయాలి? దుష్టత్వాన్ని చూసి మనం నేర్చుకోవాలి తప్ప మార్గం తొలగిపోకూడదు. మనం ఇది దేవుడు చూస్తున్నాడంటే ప్రతిదీ గమనిస్తున్నాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన కురుకుపాట్లో అరే ఏదో చేశారా నేను కురికేశానని చెప్పుకునే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాడు. ఆయన కన్నులకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఒక ఐగుప్తుల యోసేపును చూశాడు. ఏమండి? యోసేపును చూశాడు, దావీదును చూశాడు, అక్కడ హవ్వను చూశాడు, చాలామందిని చూశాడు. చాలామంది నీతిపరులైన వారిని చూశాడు, చాలామంది భక్తిహీనులైన వారిని చూశాడు. పాపం చేయటానికి అతి సమీపంగా వచ్చినప్పటికీ కూడా ఆ పాపం నుంచి తప్పించుకున్న వారిని ఎంతోమందిని చూశాడు. వాళ్ళకి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళి నిలిపాడు. దేవుడు చూస్తున్నాడా అని మాత్రం అనుకోవద్దు. నాకు కూడా చాలాసార్లు నా అనారోగ్య పరిస్థితులను బట్టి, నా ఇబ్బందులను బట్టి ఎన్నోసార్లు ఈ డౌట్ రాక మానదు. బట్ దేవుడు చూస్తున్నాడు. నిలబడగలగాలి. మనం ఆయన పరీక్ష ఎంతవరకు నిలబడగలగాలి, ఎదుర్కొనగలగాలి.
ఈ పరిస్థితులన్నీ తట్టుకుని నిలబడగలగాలి. ఈ మధ్యలో మనం పడిపోకుండా ఉండాలి అంటే. అది దేని ద్వారా మనకి కలిగిద్దంటే ఈ ఒకటో వచనం చివరిలో మనకి దీనికి ఆన్సర్ దొరికిద్ది. కాబట్టి ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అన్నాడంటే, నేను నా పరిధిలో నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను వివరించానని నేను నమ్ముతూ ఉన్నాను. మన క్రైస్తవుడైనటువంటి వాడు ముఖ్యంగా మన కళ్ళకు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి ఈ బైబిల్ తప్పితే, పరిశుద్ధ గ్రంథం తప్పితే లోకంలో కనిపించేదంతా దుష్టత్వమేనండి. ఎందుకంటే లోకము అంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి కనిపించేదంతా మనకి దుష్టత్వమే. ఈ దుష్టత్వాన్ని గనక మనం టచ్ చేసామా, అదే ఆలోచనలో మనం వెళ్ళామా, మనం ఇబ్బంది పడిపోతాం. మన ఆలోచనలు వేరు పూర్తిగా. మన ఆలోచన 66 పుస్తకాల్లోనే ఉంది. మన పవిత్రత 66 పుస్తకాల్లోనే ఉంది. మన నడవడిక ఏంటో 66 పుస్తకాల్లోనే ఉంది. మన అభివృద్ధి 66 పుస్తకాల్లోనే ఉంది. మన ఆత్మీయత 66 పుస్తకాల్లోనే ఉంది. మన విశ్వాసం 66 పుస్తకాల్లోనే ఉంది. మన విశ్వాసం నాకు కర్త 66 పుస్తకాల్లోనే ఉన్నాడు. తప్ప ఈ రూటు తప్పి వేరే రూట్కి వెళ్ళవలసినటువంటి అవసరం మనకి లేదు అసలు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అని దావీదు గారు చెప్తున్నాడంటే తన కుమారునికి చెప్పే మాట కాదు ఇది. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పే మాట కాదు ఇది. ఈ భక్తుని ద్వారానే ఎందుకు చెప్పిస్తున్నాడు దేవుడు అంటే చెప్పే ఆల్రెడీ. ఈ భక్తుడే మరి రాజుగా ఉండి అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడగలిగాడు. కాబట్టి చివరికి ఈయన చేతే రాపిస్తున్నాడు. రాస్తే ఈయనే రాయాలి ఆ మాట. అసలు ఈ మొదటి అధ్యాయంలో ఈ ప్రారంభ మాట ఆయనే రాయాలి. ఈ ప్రారంభ అధ్యాయం ఆయనే రాయాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం చదవండి, దావీదు గొప్పతనం ఏంటో మీకు అర్థమైంది. కాబట్టి ఇంతతో నా మాటలు అర్థమైనవి అని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదములు.